ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో చాలా మంది సీట్లు త్యాగాలు చేయాల్సి వచ్చింది. దీంతో వాళ్ళందరికీ మంచి పదవులు కట్టబెడతామని అప్పట్లో పార్టీ అధినేతలు మాటిచ్చారు. అలాంటి వారిలో పిఠాపురం వర్మ ముందుంటారు. టీడీపీ తరపున పిఠాపురం నుంచి పోటీకి వర్మ అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ సీటు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకోవడంతో వర్మ వెనక్కు తగ్గారు. అధినేత సర్ది చెప్పడంతో తన సీటును త్యాగం చేయడమే కాకుండా ఏమాత్రం నిరాశ చెందకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారాయన. పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆయన్ను అసెంబ్లీకి పంపించారు. తొలుత టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక క్యాడర్ వ్యతిరేకించినా గానీ వర్మ మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారు. అధినేత ఆదేశాలతో పవన్ గెలుపుకు శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఇక పిఠాపురంలో పవన్ ను కట్టడి చేయాలని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ స్థానికంగా వర్మ అన్నింటినీ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. పవన్ గ్లామర్, తన రాజకీయ వ్యూహాలతో పిఠాపురంలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్. పవన్ కు అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని సవాల్ చేసిన వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఏకంగా 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ కళ్యాణ్. ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో ప్రతి టీడీపీ కార్యకర్త, జన సైనికుడు కూడా వర్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో వర్మకిచ్చిన హామీ ప్రకారం అధినేత ఏ పదవిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న ఆ నేతను ఏ పదవి వరించబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే పిఠాపురం వర్మ త్యాగానికి ప్రతిఫలంగా ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు. దీంతో వర్మను మండలికి పంపించి మంత్రి పదవి కూడా ఇస్తారని ఆయన అనుచరులు ఆశించారు. వర్మకు తగిన పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. పలువురికి నామినేటెడ్ పదవులు కూడా ప్రకటించారు. కానీ పిఠాపురం వర్మకు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. అయితే త్వరలో రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. ఆయన జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును త్యాగం చేశారు. దీంతో ఆయన్ను మండలికి పంపించాలనే ఆలోచనతో ఆలపాటిని ఖరారు చేసింది. ఆయన ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక మిగిలిన 2వ సీటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఇక్కడి నుంచి పిఠాపురం వర్మను దింపుతారని భావించారు. కానీ ఆ సీటుకు కాపు లేదా ఎస్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసే సూచనలున్నాయని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి పేరావత్తుల రాజశేఖర్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే నాదెండ్ల కోసం సీటు త్యాగం చేసిన ఆలపాటికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం వర్మకు సీటు ఇవ్వకపోవడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ 2 గ్రాడ్యుయేట్ సీట్లు ఖచ్చితంగా టీడీపీ ఖాతాలోకే పడతాయి. గతేడాది మొదట్లో జరిగిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్టభద్రుల సీట్లు 3 కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ గెలుచుకుంది. ఆ విధంగా ఏపీలో పొలిటికల్ గా గేర్ మార్చిన టీడీపీ విజయానికి తొలిమెట్టుగా పట్టభద్రులే నిలిచారు. ఇక ఇప్పుడు చూస్తే ఈ 2 సీట్లు కూడా ఖాయంగా కూటమికి అన్నది చెప్పడానికి ఏ సర్వే అవసరం లేదంటున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ అయితే పోటీకి నిలబడుతుందో లేదో కూడా తెలియదు. పోటీ పడినా నామ మాత్రమే అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని అంటున్నారు. దీంతో జస్ట్ నామినేషన్ వేస్తే చాలు గెలుపు ఖాయమని అనుకున్న ఈ సీటును పిఠాపురం వర్మకిస్తే బాగుంటుందని అంటున్నారు ఆయన అనుచరులు. వర్మకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఛాన్స్ ఇస్తామని, మండలికి పంపిస్తామని గతంలోనే చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు ఈజీగా గెలిచే సీటును వర్మకే ఇవ్వాలని కోరుతున్నారు వారు. మరి వర్మ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఆయనకు ఏ పదవిస్తారో చూడాలి మరి.